చూడండి. రేపు గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడి ఎర్రబుక్క. అందరూ వీడియో చూశారు కదా, పేర్ని నాని గాడి మాటలు విన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గాడిని కార్యకర్తలందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి హితబోధ చేస్తున్న పేర్ని నాని గాడు. చీకట్లో మనం ఏదన్నా రప్ప చేయాలి అని అంటే చీకట్లో చేసేయాలి, కానీ పట్టపగలు చేయకూడదు. ఏంటి అసహ్యంగా పట్టపగలు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చూడు, చక్కగా బాబాయిని చంపేసి తెల్లారి వెళ్ళి పక్కన కూర్చుని కళ్ళబొల్లి కన్నీళ్లు కారుస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పరామర్శించి అక్కడే ఉండి దగ్గరుండి కార్యక్రమాలు చేశాడు. మనం కూడా కాస్త తెలివిని ఉపయోగించి 2019లో పట్టపగలు రప్పరప్పలు చేసినట్టు చేయకుండా రేపు ఒకవేళ మన అధికారం వస్తే మనం కూడా చీకట్లో రప్పరప్పలాడించి మనకి ఎదురొచ్చిన వాళ్ళందరినీ లేపేసి పొడి చేసి చంపేద్దాం అని చెప్పి పేర్ని నానిగాడు జగన్మోహన్ రెడ్డి గాడిని ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలందరికీ కూడా హితబోధ చేస్తున్నాడు అన్నమాట. పేర్ని నానిగా నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడితే నారా లోకేష్ గారు అని నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు, పేర్ని నాని గారు అని మేము మాట్లాడతాం. నువ్వు ఎలా మాట్లాడితే మేము అలా మాట్లాడతాం. అర్థమవుతుందా? ఇకపోతే ఇప్పటి వరకు మా ప్రభుత్వం అరెస్ట్ చేసిన కేసులు పెట్టిన ఎవ్వరు కూడా శుద్ధపూసలు కాదు. అందరి మీద చాట భారతం అంత అవినీతి ఉంది. కాబట్టి ఎవరినైనా దమ్ముంటే సవాల్ చేస్తున్నా, ఎవరినైనా సరే అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు ఒక్కడైనా శుద్ధపూస ఉన్నారేమో చూపించు. కాబట్టి పేర్ని నాని మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోండి. లేకపోతే ఈ రప్పాలు అంటారా, మీరు రప్ప 2019-24 మధ్య చాలా చేశారు. మా అధికారం వచ్చినా మేము రప్ప చెయ్యం. మీరు ఏదైనా అన్యాయం చేస్తే, అక్రమాలు చేస్తే కేసులు పెడతాం తప్ప ఇలా రప్ప నరికే సంస్కృతి మా టీడీపీకి లేదు, కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ అసలు